దేవానికి వందనాలు ప్రభా. మీరు నడిచి వచ్చి మార్గం అందరిని నేర్పిన దేవుడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవా తండ్రి ప్రభువా, నీకు రహస్యంగా తండ్రి ప్రభు నేను చేశాను, నన్ను క్షమించు యేసయ్యా తండ్రి. నన్ను కడగండి యేసయ్యా, నా కోసం రక్తం కార్చిన యేసయ్యా తండ్రి ప్రభు. నన్ను కడగండి, నన్ను శుద్ధినిగా చేయండి తండ్రి ప్రభు. హిమము కంటే తెల్లగా మార్చు యేసయ్యా. దేవుని అడుగుదాం, యోగ్యులుగా ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుదాము. ప్రేరేపించబడ్డవారు ఒకరు లేదా ఇద్దరు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆరాధనతో దేవుడు తోడుగా ఉండి దేవుని యొక్క వాక్కులు మనందరినీ బలపరచులాగున, ఆత్మీయంగా మనం బలపడులాగున దేవుడేమో వాక్యం ద్వారా మనంతో మాట్లాడినాక ఇంకా రాన్న బిడ్డలు త్వరగా వచ్చినట్లు క్షేమ ప్రయాణాన్ని దేవుడు దయచేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడి జీవాధిపతి నీకు స్తోత్రములు. యుగ యుగాలు జీవించువాడానికి వందనాలు, స్తోత్రములు నాయనా. మమ్మల్ని ప్రేమించి ప్రభువా నీవు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. గడిచిన వారమంతా ప్రభువా నీ రెక్కల చాటును భద్రపరిచి ప్రభువా నీ మాటలు వినుటకు తండ్రి, నేను జ్ఞాపకం చేసుకున్నటకు తండ్రి, నేను స్తుతించుటకు మరి యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా వారమంతటిలో ఎక్కడైనా తప్పిపోయిన దయతో క్షమించుము దేవా. నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాను. ఈ సమయంలో నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీవు తండ్రి మూలంగా జీవించిన ప్రకారము నీ మూలంగా మేము జీవించుటకు ప్రభువా, నీ శరీరము నీ రక్తమును నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు నాయనా. యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోము దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఏ విషయంలోనైనా ఎటువంటి దయతో క్షమించి తండ్రి మంచి నీ మార్గంలో నడుచుటకు మాకు సహాయం చేయదు దేవా, నీకు స్తోత్రములు. నీ పాదాల చెంతకు వచ్చినాం నాయనా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. మాతో మాట్లాడండి ప్రభువా, నీకు స్తోత్రములు. యేసయ్యా జరుగుతున్న ఆరాధన అంతటి నీవే తండ్రి, నీవే నీ ఆధీనం ఉంచుకోమని అడుగుతున్న ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. పాటల విషయంలో కానీ, సాక్ష్యంలో విషయంలో కానీ ప్రభువా, యేసయ్యా ఆరాధన విషయంలో కానీ తండ్రి, వాక్యం విషయంలో కానీ ప్రతి విషయంలో నీవే కలుగ చేసుకోమని అడుగుతున్న ప్రభువా, నీకు స్తోత్రములు. యేసయ్యా నీ దాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి నీవే తండ్రి మాతో మాట్లాడమని అడుగుతున్న ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. మా ఆత్మలకు కావలసిన ఆహారం మాకు అందించమని అడుగుతున్న ప్రభువా, నీకు స్తోత్రములు. యేసయ్యా నీకే స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు. యేసురాజా నీకు స్తోత్రములు తండ్రి. జీవాధిపతి నీకు స్తోత్రములు. భూమి ఆకాశములను సృజించిన దేవా నీకు స్తోత్రములు ప్రభువా. యేసురా మరి ఇంకా రానటువంటి వారిని ప్రభువా నీవు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా తండ్రి ఈ మందిరానికి నడిపించమని అడుగుతుంటున్న ప్రభువా, నీకు స్తోత్రములు. మార్గ మధ్యంలో ఏ ప్రమాదం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ప్రభువా దేవాన్ని ఆరాధించుటకు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభానికి స్తోత్రములు తండ్రి. ఎవరైతే వీలు కాకుండా తండ్రి రూముల దగ్గర ఉండిపోయినారో ప్రభు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవానికి స్తోత్రములు. వారి యొక్క అవకాశం వారికి ఇవ్వండి ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభువానికి వందనాలు. యేసయ్యా ఈ ఆరాధన జరుగుతున్న ఈ ప్రదేశం అంతా నీ ఆధీనంలో ఉంచుకున్న దేవానికి స్తోత్రములు. యేసయ్యా మా చుట్టూ మీ కంచెను వేసి ఉంచుకున్న దేవానికి స్తోత్రములు తండ్రి. నీవే ఘనత మహిమ పొందమని అడుగుచుంటున్న ప్రభువానికి స్తోత్రములు నాయనా. యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న నాయనానికి స్తోత్రములు. ప్రతిదీ నీ ఆధీనంలో జరిగించమని అడుగుతున్న ప్రభువానికి స్తోత్రములు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. అలాగే ప్రార్థనలో వెళ్ళిపోతాం. మరొకరు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా పరమ తండ్రి వందనాలు, స్తోత్రము స్తుతులు నాయనా. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం. ఈ సన్నిధానానికి నడిపించిన బలమైన రెక్కల కింద కాచి కాపాడించిన వందనాలు ప్రభానికి స్తోత్రము నాయనా. దిల్లమైన మేమందరము నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ దయ చేత ప్రభా, నీ వాక్కు చేత, నీ వాక్యము చేత ప్రభా నాయన మమ్మల్ని నిత్యము మమ్మల్ని కనికరిస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ నీ దయ చూపుతూ నాయన మమ్మల్ని దర్శిస్తున్న బట్టి విధానం బట్టి నీకు వందనాలు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా రక్షకునికి వందనాలు, స్తోత్రము స్తుతులు నాయన. నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. మరి ఒకసారి ప్రభా నీ సన్నిధిలో మేము చేరి వచ్చామంటే నీ కృప చేత మమ్మల్ని
నడిపించినప్పుడు నడిపింపని బట్టి వందనాలు. స్తోత్రం. కానీ మా ప్రియులు నీ బిడ్డలు కూడా తండ్రి మార్గంలో ఉంటున్న వారిని కూడా క్షేమంగా తండ్రి నీ స్తోత్రం దేవా, స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి యేసయ్యా, నీకు వందనాలు. చేత నింపబడాలి. స్తోత్రం. వారందరూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేతకు నీ ఆత్మ చేత నింపమని, నీ శక్తి చేత నీ బలము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. మరి నీ సన్నిధానములు తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నీ సాధనములు నీ ఆదరణలో ఉంచి ఆయన నీ ఆత్మ చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నీ అగ్ని చేత మండించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రతి క్రమముగా మర్యాదగా జరిగించినట్లు జరుగుటకు సహాయం దయచేయండి. వాసులను కూడా సిలువ చాటను మరుగుపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కావలసిన చక్కని వాక్యమును వర్తమానమును అందించుటకు సహాయమును దయచేసి ముందున్న సమయం అంతే ప్రభా నీ కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ దివ్య నామం నిన్ను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. పాటలు పాడుతూ దేవుని మహిమపరుద్దాం. మహిళలు సంప్రదాయాలు దయచేసి ప్రోత్సాహంగా ముందు చేసినట్లయితే మొదట అనుకూలంగా చేసిన సహోదరులు ఒక పాట పాడతారు. ఆ తర్వాత వైట్ క్యాంప్, షుగర్ క్యాంప్, లాల్ క్యాంప్ ఆ ప్రాంతంలో ఉన్న సహోదరులు రెండవ పాట, మూడవ పాటగా పార్కో ఆ ఏరియాలో యూటీసీ క్యాంప్ ఇంకా అక్కడ ఉన్నటువంటి సహోదరులు పాట పాడి దేవుని నిర్వహిస్తారు. రండి అల్కుస్. ప్రత్యేకమైన పాట సమయం మనకు సరిపోవట్లేదు కాబట్టి ఈ 3 పాటలలో అందరం షేర్ చేసుకుంటే మనం సమయాన్ని వినియోగించుకున్న వారం అవుతాం. కాబట్టి రండి. హల్లెలూయా. హల్లెలూయా. మన పాటల బుక్లో నుంచి 260 పాట పాడి దేవుని మహిమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
సెకండ్ పాట వచ్చి చెప్పాలి వైట్ క్యామ్. వైట్ క్యామ్, దీని తర్వాత వచ్చేది లాల్ క్యామ్. హల్లెలూయా హల్లెలూయా చెప్పడం లేదు. హల్లెలూయా बोले इस महाराज के बोले इस महाराज के पकड़ चीज राव लेवर लेवर लिखतु हालेलुया हालेलुया इकरला लिखतला हालेलुया हालेलुया మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ బ్రతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇది మారు మనసును పొందవా మారు మనసును పొందవా మార్పు చెందవా నీవు
హల్లెలూయా. జబ్బుల నుంచి వచ్చిన వాళ్ళ సంఘం ఒక పాట పాడాలి. యూటీసీ అండ్ పార్కు త్వరగా వచ్చి టీమ్గా వచ్చి పాట పాడాలని కోరుచున్నాం. ఒక టీమ్గా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. నీవే కావాలయ్యా, నిన్నే తినాలయ్యా, నీవే కావాలని యేసయ్యా. నీవే కావాలయ్యా, నిన్నే చేరాలయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. మహిమాన్వితము మనోహరము
ఉన్నాము. ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000లో అతి సుందరుడవు, అతి మనోహరుడవు, అతి కాంక్షణీయుడవు. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. భూపతులకు అధిపతి, రాజులకు రాజువు నీవు, ప్రభువులకు ప్రభువు నీవు. అయ్యా నీవు రాజువు, నీకు స్తోత్రము. అయ్యా అత్యంత ఉన్నతమైన సింహాసనము మీద ఆసీనుడమైన వాడ, కెరూబుల చేత, శరాబుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న వాడా నీకు స్తోత్రాలు. అయ్యా మీకు కృతజ్ఞతలు. అయ్యా ఇంత గొప్పగా ఆరాధింపబడుతున్న వాడవు, యుగ యుగముల నుండి కొనియాడబడుతున్న దేవుడవు. మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు కూడా ఇచ్చావు అయ్యా. మిమ్మల్ని గణపరిచే కృపను మాకు కూడా ఇచ్చావు అయ్యా. మీకు స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు ఇచ్చావు అయ్యా. మీకు వందనాలయ్యా. మహోన్నతుడా మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ఈ సమయంలో అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధికి మేము స్వాగతము తెలియజేస్తూ ఉన్నాము. మీకు స్వాగతము. సత్య స్వరూపి మీకు స్వాగతము. ఆదరణకర్త మీకు స్వాగతము. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్వాగతము అయ్యా. మీకు చల్లని స్పర్శ ఈ ఆరాధనలు మేము అనుభవించుదుము గాకయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. కన్నీళ్లతో వచ్చిన బిడ్డలు, బాధలతో వచ్చిన బిడ్డలు, పోరాటాలతో వచ్చిన బిడ్డలు సమాధానపరచబడి, ధైర్యం చేత నింపబడి, నెమ్మదిని పొందుకుని వెళ్ళుదురుగా చేస్తున్నాము అయ్యా. మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము అయ్యా. మీకు వందనాలు. సంపూర్ణ సంతోషము, సంపూర్ణ సంతోషము, సంపూర్ణ విడుదల అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో. ఆరాధన 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 అధికముగా, ఆరాధించు ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా, ఆరాధించు ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆడుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆడుకున్నావు అయ్యా. ఇంతవరకు ఆడుకున్నావు అయ్యా. ఇంతవరకు ఆడుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూసావే వందనమయ్యా.
ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఆరాధన
పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. మమ్మల్ని ఎవరు చూడనప్పుడు నువ్వు చూసావయ్యా, నువ్వు చూడకపోతే మమ్మల్ని ఎవరు చూడలేరయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, అయ్యా మీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు మేము బ్రతుకుతున్న ఈ బ్రతుకు మీరు ఇచ్చిన భిక్ష మాకు. మేము బ్రతుకుతున్న ప్రతి క్షణానికి నువ్వు వెల చెల్లించావు. మేము బ్రతుకుతున్న ప్రతి క్షణానికి నువ్వు రుణాన్ని చెల్లించావు. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. మా మధ్యలో మీ సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నావు. నీవు సంచరిస్తూ ఉన్నావు ఈ స్థలంలో. అయ్యా మీకు స్తోత్రాలు. యూదా గోత్రము సింహములాగా రోషము కలిగిన దేవుడవుగా నీవు మా మధ్యలో సంచరిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నావు. అయ్యా మీకు స్తోత్రాలు. ఆ రోజు మోషేతో నీవు సెలవిస్తున్నట్టుగా నా బాహుబలము తక్కువ కాలేదు అని నువ్వు మా మధ్యలో సంచరిస్తున్నావు. అదే దేవుడవు. అయ్యా మీకు స్తోత్రాలు. ఈరోజు మేము ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నాం. ఈరోజు ఏ పోరాటాలు మమ్మల్ని అణిచివేస్తూ ఉన్నా. ఈరోజు ఏ సమస్యలు నీ బ్రతుకు ఇంతే అని చెబుతూ ఉన్నా. మా కొరకు రోషము కలిగిన తండ్రివి అయ్యా. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు. అయ్యా మీకు కృతజ్ఞతలు. సూర్య చంద్రులను ఆపిన వాడవు, సముద్రాలను శాసించిన వాడవు, అగ్నిగుండాన్ని ఆహ్లాదంగా మార్చి చెరసాలను బ్రద్దలు చేసి సింహాల నోళ్లను మూసిన వాడవు. ఇంకా బ్రతికే ఉన్నావు. మా కొరకు మా గుండె చప్పుడు నీవు యేసయ్యా. ఈరోజు మేము ఇంకో ఊపిరి తీసుకున్నామంటే అది కారణము నీవయ్యా. అయ్యా ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించిన మీ రుణాన్ని మేము తీర్చలేము స్వామి. అంతగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. మా జీవితకాలం అంతా ఆరాధించిన మీ రుణాన్ని మేము తీర్చలేము. కానీ ఈ కొద్ది స్తుతి ఆరాధనను మా తండ్రిని యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. మహిమ కలుగును గాక. అందరికి వచ్చిన పాట కనుక అందరం కలిసి పాడుకుందాం. ఎవరు సమీపించలేనటువంటి సమయం అనే పాట పాడుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంట పడగానే. నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నా కంట పడగానే.
చేసి చదవలేదు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు హల్లెలూయా. మంచిది. మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మరి మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మనకున్న మొబైల్స్ కొంచెం ఇంపార్టెంట్ అయితే వైబ్రేషన్ వాళ్ళు కానీ మామూలు అయితే అందులో సైలెన్స్ మోడ్లో పెట్టుకుని కొద్ది నిమిషాలు చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో దైవజనులు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి ఆహ్వానం. మన రక్షకుడిని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మొక్కల్లో సంతోషం కనిపించలేదు. హల్లెలూయా చెప్తే సంతోషం కాదు కానీ మీ పళ్ళు కనిపించాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఇస్తారు ఒకసారి, అటు ఇటు ఊపుతారా కొద్దిసేపు. ఎక్కడున్నాం మనం? ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని వాక్యం చెప్తాను. టీవీ ఇవ్వలేని సంతోషం, సినిమా ఇవ్వలేని సంతోషం, ఈ లోకం ఇవ్వలేని సంతోషం ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఒక్కొక్కరు మోకాలు చూస్తే ఆమ్లెట్ చేసుకోవచ్చు. అంత సీరియస్ ఉన్నారు, సీరియస్గా కనబడుతున్నారు. ఎక్కడో ఉన్నారు, ఇక్కడ లేరు. మనం ఆరాధనలో ఏడ్చి ఆయన్ని స్తుతించిన ఆనందంతో నింపబడతాం. ఆమేన్. ఆయన ఉన్నత స్థితిని చూస్తే మనం ఏడవకుండా ఉండలేము. ఆయన ఏమై ఉన్నాడో తెలిస్తే మనం ఎంత దౌర్భాగ్యులమో గుర్తించగలుగుతాం. మన హృదయం కకావికలమైపోతుంది దేవుడిలాగా. ఆయన ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడు. ఎందుకంటే పాడుకోవాలి, పాడారు కదా, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. అర్థం చేసుకోవడానికి పాడు మట్టుకే కాదు, ఆయన సన్నిధి ఎంత గొప్పదో కీర్తనకాడు పాడుతున్నాడు. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానం. ఆయన సన్నిధే మనకు పెన్నిది. ఏంటి చెప్పండి? గూగుల్ లేకుండా బతకలేం కదా, ఇది గోవ పెడుతుంది సన్నిధి. ఆయన సన్నిధి మనకు పెన్నిది. ఇక్కడికి రాకుండా మనం ఉండలేము దేవుని బిడ్డలారా. ఆయన సన్నిధి లేకుండా బ్రతకలేము. బెర్క్మాన్స్ పాడుకుంటాడు ఒక పాట, 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీతో సమమౌనా సంపదా సిరి సంపదా యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు నీ సన్నిధే వెన్నిది దేవా, నీ సన్నిధే వెన్నిది దేవా. అర్థం చేసుకుంటూ పాడాలి, పరవశిస్తాం. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రైజ్ లార్డ్. జస్ట్ మీకు కొంచెం దేవుని వాక్యం వైపు మనసు కేంద్రీకరించాలని మాట్లాడాను. ఆమేన్. హల్లెలూయా. ఇక సీరియస్గా ఉంటే మాత్రం నేను ముందుకు వెళ్ళలేనా? చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఆ దూడ దగ్గర చిన్న దూడ పాలు తాగుతుందిగా. ఎట్లా తాగుతుంది? తమిడి బాగా తెలిసిపోయింది. చిన్నప్పుడు మేము ఆటోలో స్వార్థం ప్రకటించడానికి వెళ్ళేవాళ్ళం. మా ఊరు చుట్టూరా ఆటోలో వెళ్ళేవాళ్ళం. వాడికి ఫోన్ చేస్తే, బెన్నికి ఫోన్ చేస్తే, అన్న నేను పాలు పిండాలి, పాలు పిండిన తర్వాత వస్తాను అనేవాడు. పాలు పిండిన తర్వాతే ఆటో కదిలేదు. ఆయన బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు మీరు కూడా దేవుని వాక్యం అనే పాలన సేవించడానికి వచ్చినటువంటి మనం ఆనందంతో ఆయన సన్నిధిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చీపురు దెబ్బ తగిలిన ఆనందంగా ఉండాలి. చెంప దెబ్బ తగిలినా ఆనందం, సుత్తె దెబ్బ తగిలినా, అగ్నిలో వేసిన కొన్నిసార్లు అలాగే ఉంటుంది. దేవుని మాటలు చెప్పుతో కొట్టినట్టు, అమ్మ చీపురుతో కొట్టినట్టే ఉంటుంది. ఎందుకు కొడుతుంది అమ్మ చీపురుతో? చెప్పితే వినకపోతే. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు, బుజ్జగిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. ఆయన మాటలను తీసుకుంటే మన జీవితాలకు ఆశీర్వాదకరము. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం.
అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నమ్మదగిన గొప్ప దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ పిల్లలమైన మేము మీ సన్నిధికి వచ్చినటువంటి మా అందరినీ మీరు దీవించండి, మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. అయ్యా దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. మాకు కావలసిన కృపను అనుగ్రహించండి అయ్యా. నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని ప్రత్యేకపరచండి, నీ ఆత్మతో నింపండి. చాలామంది బిడ్డలు కన్నీళ్లతో వచ్చారు నాయన, ఎటు తోచక ఏ దిక్కు లేని పరిస్థితిలో నీవే దిక్కని నీ దగ్గరికి వచ్చారు. నీ బిడ్డల కన్నీటిని తొడవండి, ప్రతి బిడ్డ యొక్క అక్కర్ని తీర్చండి నాయన. అయ్యా దయచేసి మీరే దర్శించండి. మా అందరి హృదయం ఎరిగిన దేవుడు నాయన, అందరికీ కావలసినటువంటి నీ మాటలు మా అందరికీ అనుగ్రహించండి, మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని మా అందరి శరీర ప్రాణాలకు నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాము తండ్రి. గత కొన్ని వారాలుగా మనము ప్రత్యక్ష గుడారాన్ని నేర్చుకుంటున్నాం. మోషే ప్రత్యక్ష గుడారం, మోషే నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారం. గుడారము అనగా నివాస స్థలం, గుడారము అనగా నివాస స్థలం. ఇశ్రాయేలీలు కనాను యాత్రలో ఉండగా, ఐగుప్తు దేశం నుండి కనాను యాత్రలో మధ్యలో ఆ 40 సంవత్సరాలు దేవుడు వారితో కూడా నివసించాలని, వారి మధ్యలో ఉండాలని, వారికి దేవుడుగా పిలువబడాలని, వారికి తండ్రిగా ఉండాలని దేవుడే పరలోకము నుండి తన సన్నిధిని ఆ ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని వచ్చేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా పరలోకపు నమూనా, సాక్ష్యపు గుడారం అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, పరలోకంలో అది ఉంది అన్నట్టుగా ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మనందరం కూడా ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మొదటిది ఏంటి? ఆవరణం. రెండోది ఏంటి? కాపీ కొట్టకండి, అటు చూస్తున్నారు కొంతమంది. 3 ఉన్నాయి కదా ప్రత్యేకంగా. ఏంటి చెప్పండి? ఆవరణము. నేను చెప్పేదంతా వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? చెప్పట్లేదు అందరూ. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏం? మొదటిది ఏంటి? ఆవరణం. రెండవది ఏంటి? పరిశుద్ధ స్థలం. మూడోది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో చిన్న పిల్లాడిగా ఉంటాడు, యవనస్తుడిగా ఎదిగి తండ్రి స్థాయికి వెళ్తాడు. మొదటి యోహాను పత్రికలో మనం గమనిస్తే చిన్నపిల్లలారా అంటూ సంబోధిస్తాడు, యవనస్తులారా అని సంబోధిస్తాడు, తండ్రులారా అని సంబోధిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆవరణం అనగా అది చిన్నతనపు అనుభవం. ఆవరణం అనగా చిన్నతనపు అనుభవం. బలిపీఠం మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. బలిపీఠం మారు మనసుకు సాదృశ్యంగా ఉంది. ఇత్తడి గంగాలం బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంది? మారు మనసు సాదృశ్యంగా ఉంది. రెండవదిగా ఇత్తడి గంగాలం బాప్తిస్మానికి సాదృశ్యం. ఇది ఆవరణంలో ఉంటాయి. ఒక వ్యక్తి యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత, యేసు ప్రభువే నిజమైన దేవుడని, దేవుని కుమారుడని విశ్వసించిన తర్వాత ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడికి వచ్చిన మన అందరము కూడా యాజకులము అని. కానీ ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఎవరు? యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. డాడీ ఉందా? యాజకులు మాత్రమే పోయే ఆ పరిశుద్ధ స్థలానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం 3 తెరలతో చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నిర్గమకాండం 26వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్నని
నారతో చిత్రకారుని పైన ఉన్న చిత్రకారుని పని అయి ఉన్న తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. 3 వర్ణాలు కనబడుతున్నాయి. గ్రాంధికంగా కనబడుతుంది కాబట్టి మీకు మనకి ఇంగ్లీష్ పదాలు చాలా బాగా తెలుసు. నీలం అంటే ఏంటమ్మా? బ్లూ. ఇంకా ధూమ్ర అంటే బూడిద రంగు కలర్ అన్నమాట, రక్తవర్ణం. ఈ 3 రంగులు మిళితమై ఉన్నటువంటి తెరలు చేయబడి ఆ ద్వారంలో ఉంచబడతాయంట దేవుని బిడ్డలారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన యాజకుడై ఉన్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు, పునరుత్థానుడైనటువంటి క్రీస్తుగా ఉన్నాడు. ఈ 3 రంగులు యేసు ప్రభు యొక్క రాజరికానికి, ఆయన యాజకత్వానికి, ఆయన పునరుత్థానానికి సాదృశ్యంగా ఉన్నాయి దేవుని బిడ్డలారా. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మనం, దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు క్రీస్తును ధరించుకున్నారు. ఆమేన్. నిద్రపోతున్నారే? నిద్రపోయే వాటిని బట్టి మీకు కూడా కొద్దిగా పనిష్మెంట్ జరుగుతుంది. హల్లెలూయా అని చెప్తాం కదా, మాటికి హల్లెలూయా చెప్పడానికి లేవు. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తామో, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఉజ్జీవింపజేసే మాటలు మాట్లాడుతామో అప్పుడే చెప్పడానికి మనం అవకాశం దేవుడు పెట్టాలి. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనం క్రీస్తును ధరించుకున్నాము. ఎవరిని ధరించుకున్నాము? ఆయన యాజకుడై ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. రాజుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, పునరుత్థానుడిగా. ఆయన మరణ పునరుత్థానాలతో ఈ లోకంలో మనందరి కొరకు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు దేవుని బిడ్డ. పోయినసారి నేను చెప్పాను, ఈ ఆవరణం యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును. ఏమన్నాడు ఆయన? ఆవరణం మార్గానికి సాదృశ్యంగా ఉంది దేవుని బిడ్డ, మార్గానికి అర్థంగా ఉంది. ఆ యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు కాబట్టి బలిపీఠం దగ్గర మనం మారు మనసు పొందాలి. బలిపీఠం ఇత్తడితో చేయబడుతుంది, ఇత్తడితో చేయబడుతుంది దేవుని బిడ్డ. తుమ్మకర్రతో చేయబడి ఇత్తడితో పొదిగించబడుతుంది. ఆ ఇత్తడి దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. మనం చేసినటువంటి పాపం ద్వారా దేవుడు ఎంత కోపంతో మన మీద ఉన్నాడో అక్కడ అర్థమవుతుంది దేవుని బిడ్డ. చేసిన ప్రతి వ్యక్తి మీద పాపం చేసిన ప్రతి వ్యక్తి మీద దేవుని ఉగ్రత ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డ. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే బలిపీఠం దగ్గర మన కొరకు గొర్రె పిల్ల బలియాగం కావాలి. నేను పోయిన వారం చెప్పాను, యేసు క్రీస్తే కల్వరి బలిపీఠం మీద మనందరి కొరకు బలియాగం అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనం మారు మనసు పొందాము, పశ్చాత్తాపపడ్డాము, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగాము. ఇక మీదట ఆ పాపము చేయను ప్రభువా, నిన్ను సిలువనెక్కించినటువంటి ఆ పాపాన్ని, నిన్ను బలిపీఠం ఎక్కించినటువంటి ఆ పాపాన్ని, నీ చేతుల్లో, నీ కాళ్ళల్లో, నీ పక్కలో బలి పొడిచినటువంటి నా పాపాన్ని బలిపీఠం మీద కాల్ చేస్తున్నానని ఆయనకు మనల్ని మనం అప్పగించుకొని మారు మనసు పొంది ముందుకెళ్ళాం. గంగాలం దగ్గర బాప్తిస్మం తీసుకున్నాము. ఏం చేశాం? బాప్తిస్మం తీసుకొని ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలి. పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలంటే ఆ 3 తెరలు దాటాలి దగ్గర. యాజకులు మాత్రమే ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలం అంతా కూడా బంగారంతో పొదిగించబడిందంట. ఆ గోడలన్నీ కూడా బంగారంతో పొదిగించబడ్డాయి. లోపల ఉన్నటువంటి దీపవృక్షం బంగారు దీపవృక్షం. ఆమేన్. ఇంకో పక్కన ఉండేది సముఖపు రొట్టెల బల్ల, ఇంకో మాట సన్నిధి రొట్టెల బల్ల అంటారు. అది కూడా బంగారంతో పొదిగించబడుతుందండి దేవుళ్ళ. కానీ గంగాల ముందే గంగాలానికి కొలతలు దేవుడు ఇవ్వలేదు. ఆ కొలతలు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వెంత పాపము చేసినప్పటికీ, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను కడగడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నువ్వెంతటి ఘోర పాపివైనా ఆ గంగాళము దగ్గర నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా ఆయన క్షమించి ఆయన రక్తములో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా చేసి ఆ పరిశుద్ధ స్థలంలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడి జీవితాల్లో జరగాల్సినటువంటి అనుభవాలు. బాలశిక్ష దగ్గరనే ఆగిపోతున్నారు చాలా మంది, ఈ దగ్గరనే ఆగిపోతున్నారు చాలా మంది. కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తిరుగుతున్నా పాపిస్తాను.
అప్పుడు దేవుని పెట్టారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ పరిశుద్ధ స్థలంలో మనందరం కూడా పరిశుద్ధపరచబడాలి. యాజకులు మాత్రమే ప్రవేశించే ఈ పరిశుద్ధ స్థలంలో బంగారు దీపవృక్షం ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, బంగారు ధూపవేదిక ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. దీపవృక్షమేమో మన సాక్ష్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా వెలిగించబడిన వారం. మనం ఎవరు? వెలిగించబడ్డ వారము. 31 వచనాన్ని చదువుతారా? 25వ అధ్యాయం 31 వచనం, నిర్గమకాండం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నక్షీపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నక్షీపనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిబుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కులశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కులశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కులశములు, వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములకు వెలిగింపవలెను. దాని కత్తెర చుప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవడానికి ఇబ్బందిగా ఉంది, మనకి అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. చేసేవారు ఎంత జ్ఞానంతో చేశారు. చేసిన వ్యక్తిని గురించి మనం న్యాయించుకున్నాం కదా, ఆయన పేరు చెప్తారా? చెల్లెకు చెప్తుంది, ప్రసన్న. ఇద్దరికి అర్థమైందా? చెప్పు కదా మరి. బెస్సలేలు ఎవరైనా? బెస్సలేలు అంట జ్ఞానాత్మ పూర్ణుడుగా ఉన్నాడంట. మనం మిడిమిడి జ్ఞానమే, మిడిమిడి జ్ఞానంతోనే మురిసిపోతూ ఉంటాం. నా అంతటి లేదు, నా అంతటి లేదనుకుంటాం, ఇక నా అంతటి లేడనుకుంటాం. కొంచెం పాట పాడెత్తి చాలు, ఇక నా అంతటి పాటగా లేడనుకుంటాం. కొన్ని మాటలు ఎత్తాడు, ఇంకా నా అంతటిలో లేడనుకుంటాం. కానీ బెస్సలేలు ఈ ప్రత్యక్ష గుడారం అంతటినీ కూడా చేయడానికి దేవుడు ఆయనను జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. బంగారము, వెండి, ఇత్తడి, కర్ర, రత్నములు అన్నింట్లో ఆల్రౌండర్ అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. బంగారం చేసేవాళ్ళు చెప్పండి, మా తెలుగు భాషలో చెప్పండి. ఇత్తడి చేసేవాళ్ళు, కానీ బెస్సలేలు అన్నింటిలో ప్రవీణుడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారం అంతటిని తయారు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం ఆయన. బెస్సలేలు జ్ఞానాత్మ పూర్ణుడై ఇవన్నీ ఆ మాటలు చదివితేనే మన తెలుగు పదాలు కానీ మనకు అర్థం కాదు. నెక్స్ట్ ఏంటో ఆ పదాలు ఏంటో మనకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డ, అదంతా కూడా పరలోకపు నమూనా. ఆమేన్, హల్లెలూయా. 2 ఒలీవ చెట్లు మిళితమై ఉన్నాయంట. అందులో ఏమున్నాయి? అంతే కదా, ఒలీవ చెట్లు మిళితమై ఉన్నాయి. 66 ప్రదీపములు అందులో ఉంటాయి. ఈ 66 ప్రదీపములు పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. దీనంతటి కూడా మేలిమి బంగారంతో చేశారంట. ఆమేన్. బంగారం అంటే ఇష్టం లేని వారు ఏమన్నారు? అందరికి ఇష్టమే కదా. తామసన్న ముందుకు రాదు, కొంచెం అందరూ నిద్రపోతున్నట్టు కనబడుతుంది. పరలోకంకి వెళ్ళిన తర్వాత అంతా బంగారమే. ఇప్పుడు చెవులలో పెట్టుకుంటున్నారు, మెడలో పెట్టుకుంటున్నారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మన కాళ్ళ కిందికి రాబోతుంది. కారణం ఏంటంటే బంగారు వీధుల్లో మనం తిరగబోతున్నాం. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా
దేవదూతల గీతం అందరూ చెప్పండి గట్టిగా ఉన్నా. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, తెలవాలని లేదా ఆ యేసుని పాదాలు, తెలవాలని లేదా ఆ యేసుని పాదాలు, ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, ఏ కన్నులు చూడనివి, ఏ భాషకు అందనివి, బంగారు వీధులతో బహు సుందరమైనదట, రత్నాల కాంతులతో జగదగ మెరియునట. బంగారు వీధులతో బహు సుందరమైనదట, రత్నాల కాంతులతో జగదగ మెరియునట. యేసుని రక్తంలో కడగబడిన వారే, దేవుని గ్రంథంలో రాయబడిన వారే, ఆ పట్టణమందు నివాసము ఉందురగా, యుగయుగముల వరకు రాజ్యము చేతురగా. ఆ పట్టణమందు నివాసము ఉందురగా, యుగయుగముల వరకు రాజ్యము చేతురగా. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము. ఈ పాట పాడాలనే లేదు, ఇంకా దేవదూతలు పాడే మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం బంగారు వీధులతో కూడినది. ఆమేన్. బంగారు భవనాలు అక్కడ ఆకలి లేదు. ఏం లేదు? అది వంట చేసుకొని తినాల్సిన అవసరం లేదు. నిజమయ్యా, అక్కడ ఆకలి దాహము లేదు. కరెంటు రీఛార్జ్లు ఛార్జింగ్లు. హల్లెలూయా. ఏ మాటలు చెప్పినా నవ్వట్లేదే మీకు? నవ్వు రావట్లేదు. ఆమేన్. హల్లెలూయా. దీప వృక్షం అనగా మన సాక్ష్యమే దేవుని బిడ్డలారా. 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని వాక్యం అనే నూనె మన జీవితాల్లో ఉంటే మనం వెలిగించబడతాము. ఆమేన్. హల్లెలూయా. బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి బైబిల్ చెప్పింది, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎవరైనా? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఆరిపోయిన దీపం చాలా మంది ఆరిపోయిన ఏమి పసలేనట్టు కనబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అన్ని శోధనలు వచ్చినా మనం బెదరకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు బెదిరించినా కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. కత్తి తీసుకొచ్చి పెట్టారనుకో వెనకెళ్ళిపోతా. ఏ విశ్వాసంతో ఉన్నావు నువ్వు? అచంచలమైన విశ్వాసంతో ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. బంగారు కంటే శ్రేష్టమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ దీప వృక్షమే మన సాక్ష్య జీవితం. 66 పుస్తకాలు ప్రతిరోజు మనం చదవాలి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని దిద్దుకోవాలి. దులుపుకొని వస్తున్నారు చాలా మంది, పరిశుద్ధ గ్రంథాన్ని దులుపుకొని వస్తున్నారు. నా ప్రియమిత్రులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దీప వృక్షం దగ్గర యాజకుడు ప్రతిరోజు వాటిని సవరించాలంట. ఏం చేయాలి? బైబిల్ కొత్త నిబంధన చెప్తే పాత నిబంధనలు ఇస్తారు మన వాళ్ళు. మలాకి అని పేరు చెప్పామనుకో ఎక్కడో పోతారు. రోజు బైబిల్ చదివే వాళ్ళు ఏ పుస్తకం ఎక్కడుందో సరిగ్గా తెలుస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథమే మన ఆస్తి. ఏం చెప్పండి? గుడిచే పట్టుకుని మీ చేతిలో. మన క్రైస్తవుల దౌర్భాగ్యం ఏంటంటే దీనికి విలువ. మన పాలలు ఉన్నారు కదా, ఎంత జాగ్రత్త పెట్టుకుంటారు చూసారా అనేది. దానికి చెక్క బల్ల చేసి దాని మీద పెట్టి చదువుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు వెలిగించబడాలి. వెలిగించబడితేనే మనం సాక్ష్యముగా అనేకులకు దేవుని యొక్క వెలుగును మనం ఇవ్వగలుగుతాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం ఏమై ఉన్నాం? తెలుగు గమ్మత్తుగా ఉంటుంది. వెలిగితేనే వెలుగు, లేకపోతే అతను దాంట్లోనే ఉంది. వెలిగితేనే వెలుగు, వెలగకపోతే చీకటి అన్నమాట.
అప్పుడు మేము బిడ్డలారా వెలిగించబడినటువంటి మనం అనేకులకు సాక్షులుగా ఉండాలి. క్రైస్తవుడే చర్చికి వస్తారు, వాటికి తమ్మగనవుతుంది. మాకు నా అనుభవం నేను చెప్తున్నాను. సిగరెట్ ఎక్కడ నీ సాక్ష్యం? తంబాకు నువ్వు మరవకపోతే ఎక్కడ నీ సాక్ష్యం? సిగరెట్ నువ్వు మరవకపోతే ఎక్కడ నీ సాక్ష్యం? ఒక సిగరెట్ అంటే 5 నిమిషాల ఆయుష్ను తీసేస్తున్నాడు థామస్ అన్న. ఇట్స్ ప్రకారంగా ఒక సిగరెట్ 5 నిమిషాల ఆయుష్ని అప్పుడు మనం ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. మన టైం లేదు ఇప్పుడు త్వరగానే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు సన్నిధి రొట్టెల బల్ల గురించి కూడా మనం ఆలోచించాలి, చదవాలి. ఆ దీపవృక్షానికి అపోజిట్లో ఉండేదే సన్నిధి రొట్టెల బల్ల. అందులో రొట్టెలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. చదువుతామా? 25వ అధ్యాయము 23 నుండి. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5 మేలిమి బంగారు రేకులు దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తడి బద్ది చేసి దాని బద్ది పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండా 4 మూలలలో 1 ఉంగరమును తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద ప్రతిరోజు ఏముండాలంట? రొట్టెలు ఉండాలి. సన్నిధి రొట్టెల బల్ల మీద ఏముండాలి? ఈ రొట్టె యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 6:35 ప్రకారం, నేనే జీవాహారం. ఆయన జీవాహారంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పరలోకపు మన్నాగా, పరలోకపు ఆహారంగా ఈ భూమికి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ సముఖపు రొట్టెల వల్ల ఈ రోజున మనము ప్రభు భోజన సంస్కారంలోకి వెళ్ళిపోయే ఆ కార్యక్రమానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంచుకుంటున్నటువంటి మనం అందరము కూడా పరిశుద్ధ స్థలంలో ఉండే సముఖపు రొట్టె బల్ల దగ్గర మనందరం కూడా సహవాసం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. రొట్టె కొంచెం మెరుచుకొని తిని వెళ్ళిపోతున్నాం కానీ సహవాసంలో ఉంటున్నామా? అసలు రొట్టె అంటేనే సహవాసం. ఈ మధ్య నేను సంతోషించే విషయం ఏంటంటే, మన మహేష్ తమ్ముడు రంజిత్ 2 రోజుల కోసమే కలుసుకుంటారు. కలుసుకోకుండా ఉండరు. సహోదరులుగా ఒకరినొకరు మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరే కాదు, మనందరం కూడా కలుసుకోవాలి. అలాగే పక్కన్నవాడి పేరు తెలుస్తుంది ఇప్పుడు నీకు, పక్కన్నవాడి చేతి నీకు. సహవాసంలో ఉండాలి మనము. మనందరం కూడా పరలోక పౌరులం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఊరు ఈ ఊరు ఉంది కానీ మనందరం పరలోక పౌరులమే. ఆమేన్, హల్లెలూయా. పౌరసత్వం మనకి ఇక్కడ లేదు. మన సివిలైజేషన్ అక్కడ ఉంది. పరలోక పౌరులం మనమందరం కూడా. అక్కడికి వెళ్ళేవారం పర్మనెంట్గా అక్కడ ఉంటాం. నీ రూమ్మేట్స్ కాదు పర్మనెంట్గా ఉండేది, నీతో పనిచేస్తున్న నీ కొలీగ్స్ కాదు పర్మనెంట్గా ఉండేది. ఈ సహవాసంలో ఉన్నటువంటి దేవుని పిల్లల సహవాసం మనందరం సంపాదించుకోవాలి. దేవుని పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మనస్పర్ధలు, ఎడమోహాలు, పెడమోహాలు అవన్నీ సంఘంలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఒకటి మీ పక్కన వాళ్ళకి చెయ్యండి. ఈ మధ్య చెయ్యి ఇచ్చినందుకే నా మీద పెద్ద పెద్ద నిందలు వేశారు. చెయ్యి ఇమ్మన్నందుకే, ఇంకేం చెప్పాలి. పక్కన వాళ్ళు అలాగే పట్టుకోండి. మీరు ఇప్పుడే ఇచ్చి పెడుతున్నారు. చెప్పిన దానికి ప్రయోజనం ఉండాలి కదా, అలాగే పట్టుకోండి. కొద్దిసేపు అలాగే ఉండండి. సహవాసం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరి భారములు ఒకరు. భారం ఏంటంటే అప్పులు ఇచ్చారు ఆయన డబ్బులు ఇవ్వమని చెప్పేది. మళ్ళీ అదో నా మీద ఒకరి భారాలు ఒకరు మోయాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు మిక్కడంగా ప్రేమించుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు సహాయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ స్టడీకి కూడా సాదృశ్యంగా ఉంది.
దేవుని వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఓన్లీ రొట్టెలో మాత్రమే మీ బంధం ఇంకా గొప్పగా అవుతుంది. హల్లెలూయా. అందరూ విడిచిపెట్టారు, నేను విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టి మళ్ళీ విడిచిపెట్టామన్నంత వరకు పట్టుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మాట్లాడుతుంటాను, నేను కదిలించాను, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే అందరినీ ప్రభు శిలువ చెంతకు చేర్చాలి, మిమ్మల్ని అందరినీ కూడా శిలువ చెంతకు చేర్చాలి. ప్రభాకరణ కనిపించకూడదు. ఈ ఫోటో పెడుతున్న తీమని 2-3 వారాలు అవుతుంది. మన శేషాన్ని రీతిలేట్ చేసి మనం కనిపించకూడదు. నేను ఎంత ఈ రోజు ఉంటాను, రేపు ఉండను, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని తెలియదు. మనం ఎంతటి వారము ఈ సంఘంలో ఉండే ఆ పాత్రలన్నీ కూడా ఏవి కనిపించకూడదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, నేను మరుగు చేయబడాలి, యేసుక్రీస్తు పైకెత్తబడాలి. ఆమేన్. హల్లెలూయా. కిందివాడును, ఆయన పైవాడు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ బాగానే చెప్తున్నావు, సూట్ ఎత్తుకొని చేసుకున్నావు అంటారా? పోయిన వారం చెప్పాను కదా, మా భార్య తీసుకుందా అని చెప్పి, చేసుకోకపోతే అదో బాధ మళ్ళీ చెప్పాను కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య అటువంటి అన్యోన్య సహవాసం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. శరీర సంబంధం సహవాసమే కాకుండా అన్యోన్య సహవాసం, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి గురించి ఒకరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, మోకాల మీద ఉంది. ఒకళ్ళు అంటున్నారా రామోహన చేసిందా లేదా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న టైం అంటారా? ప్రార్థనకు సమయం లేకపోతే అన్నిట్లో ఫెయిల్. అన్నిట్లో పాటలు మాత్రం బాగా పాడతాం, ప్రార్థన వలనే పయనము. కానీ అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నారా కుటుంబంలో? నా 2 చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఉండేది 1 నెల, మీ పిల్లల్ని, మీ భార్యని, మీ తల్లులను మోకాల మీద ఉంచి ప్రార్థన చేయండి. మీరు ధన్యులు. హల్లెలూయా. ప్రార్థనకు ఎవరు ప్రాముఖ్యతను ఇస్తారో వారు ఆశీర్వదించబడతారు. ప్రాముఖ్యత ఇవ్వకపోయిన వాళ్ళందరూ కూడా, నేను చెల్లె ఇక్కడ ఉందని నేను ముఖస్థుతి చేయడం కానీ ప్రతిరోజు ఆరాధన నడిపిస్తుంది చెల్లె ఆన్లైన్లో. నేను సిగ్గుపడుతున్నాను చెల్లె చేస్తున్న పనికి. మనందరం కూడా వాళ్ళకి సహకరించాలి, వారి ద్వారా సహవాసం ఏర్పరచబడాలి. మీ వీలైన వారు ఎంతమంది అయితే మీకు వీలు ఉంటుందో ఆన్లైన్లో పాల్గొనండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించలేకపోతే మనం వెలిగించబడట్లేదు అన్నమాట అర్థం. మన క్రైస్తవుల్లో ఒక సామెత ఉంది, ప్రాణం లేని ఊపిరి, ప్రార్థన లేని మనిషి. ఒకటేనండి. అప్పుడు దేవుళ్ళారా, ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థనను నేర్చుకోవాలి, ప్రార్థన మన ప్రాణంగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన. బైబిల్ స్టడీకి ఎంతమంది రాలేదు? ఇన్ని రోజులు బైబిల్ ఆపేశాను. ఎవరిని అడిగారా? థామస్ అన్న ఒక్కడు తప్ప ఇంకెవరు అడిగారు ప్రారంభించమని. ఎన్ని రోజులు నేను సమయాన్ని వ్యర్థపరిచాను. నాకు ఉంటాయి పనులు, కానీ పనులన్నీ విడిచిపెట్టి పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. దేవుళ్ళారా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మన సహవాసంలో ఈ సముఖపు రొట్టెల బల్ల దగ్గర ప్రతిరోజు కూడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏకనంబర్ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు మంగళవారం? చేతులు ఇవ్వటమని చెప్పట్లేదు, రాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రభు రోజు మేము లెక్క అడుగుతాడు. రావాలి తప్పకుండా, ఆ సహవాసంలో పాల్గొనాలి. ఈ రొట్టెలో నువ్వు చేయి వేస్తున్నావు, కానీ సహవాసంలో ఉంటున్నావా? దేవుని పిల్లల సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో నువ్వు ఉండకపోతే ప్రయోజనం లేదు. జీవమునిచ్చే ఆయన శరీరాన్ని భుజిస్తున్నటువంటి మనం ఆయన మరణ పునరుత్థానాలను ప్రచురం చేయాలి. ఆయన పునరుత్థానాన్ని ప్రచురం చేయాలి. దేవుని బిడ్డలారా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పంచుకోవాలి. అది సహవాసంలోనే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఏలగిల్లక్ష్యము లేచిరారము ఓ క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఏలగిల్లక్ష్యము లేచిరారము ఓ క్రైస్తవా. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు
యోహానులు. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించినందున వారిని చెరసాలలో వేశారు. చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు బెదిరించారు. యేసు నామాన్ని ఎత్తితే మళ్ళీ చెరసాలలో వేస్తాం అని బెదిరించారు వారు. కానీ చెరసాల నుంచి రాగానే సంఘంలో చేర్చబడ్డారు. సంఘానికి గొప్ప వర్తమానాన్ని ఇచ్చారు. వర్తమానం తర్వాత సంఘం అంతా కూడా 5,000 మంది ఉన్నటువంటి ఆ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే సంఘం కంపించిందంట దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నా అడిగిస్తున్నారు, నేను బెదిరిస్తున్నారా? అపోస్తలుల శిష్యులు ఏమనంటే వాళ్ళకు అపనిందలు, హింసలు, బెదిరింపులు. కానీ ఈ రోజున మనకి ఏమీ లేకుండా ప్రార్థన చేయట్లేదు. చేయాలి జరుగుతుంది. ఆమెను హల్లెలూయా. మీ పరిస్థితులు తెలుసు, మీ రూమ్లో ఉన్న పరిస్థితులు తెలుసు, మీరు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వంట చేసుకోవడం అవన్నీ తెలుసు. కానీ వ్యక్తిగతంగా మీరు దేవుణ్ణి కలుసుకోవాలి. ఆమెను హల్లెలూయా. దేవుని పిల్లలతో సహవాసం చేయాలి జరుగుతున్నారా. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సముఖపు రొట్టెల బల్ల ఈ రోజున మన ప్రభు భోజన సంస్కారం అది రెండిటికి సాదృశ్యంగా ఉంది అని బిడ్డలారా. రొట్టెలు మాత్రమే కాదు, పానీయం కూడా ఉంటుందట ఆ సముఖపు రొట్టెల వల్ల. మీరు బిడ్డలారా, దీపవృక్షాన్ని గురించి, సముఖపు రొట్టెల బలను గురించి నేర్చుకుంటున్నటువంటి మన జీవితాల్లో మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి మనం, పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టినటువంటి మనం, మన జీవితాల్లో వెలిగించబడాలి. నువ్వు వెలిగించబడితేనే అనేకులకు సాక్షిగా ఉంటావు. సముఖపు రొట్టెల బల్ల దగ్గర యాజకుడు ప్రతిరోజు రొట్టెలను పెడతారంట. సాయంకాలం వరకు ఉంచి వాటిని తింటారంట దేవుడు. మనందరము కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు తన శరీరాన్ని రొట్టెగా ఈ రోజున మన మధ్యలోకి తీసుకురాబోతున్నాడు దేవుడు. ప్రభు భోజన సంస్కారంలో మనందరం కూడా ఆ రొట్టెలో పాలు పంచుకొనబోతున్నాం. యోగ్యులమా కాదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇందులో చెయ్యి వేసి మళ్ళీ సాతాను యొక్క బలలో చెయ్యి వేస్తే ప్రయోజనం లేదు దేవుని బిడ్డలారా. మనం జీవించే జీవితం సరిగ్గా ఉండి ఆయన ఎదుట మన హృదయం సరి అయినదిగా ఉంటే మన జీవితాలకు ఆశీర్వాదకరం. జీవాధిపతి అయిన ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు బలియాగమయ్యాడు. బలిపీఠం మీద, ఆ శిలువ బలిపీఠం మీద మనందరి కొరకు బలి పశువుగా వధించబడ్డాడు. బలి పశువుగా వధించబడ్డాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సేవించుకోబోతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకునే ముందు మొదటి నుంచి చదువుకున్నా దేవుని బిడ్డ. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. చదువుకున్న వాక్యంలో మనల్ని మనం పరీక్షించుకోమని ఉంది. ఏముంది? స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకొని అద్దం ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మనల్ని మనం దిద్దుకోవడానికి వెళ్తాం. మనల్ని మనం దిద్దుకోవడానికి వెళ్తాం, దువ్వుకోవడానికి వెళ్తాం, మన ముఖాన్ని సవరించుకోవడానికి వెళ్తాం. ఈ రోజున ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనేటువంటి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని దిద్దుకోవాలి. ఇంకెవరితోనో మాట్లాడట్లేదేమో, నీ భార్యతోనే మాట్లాడలేదేమో సరిగ్గా, నీ తల్లులతో మాట్లాడట్లేదేమో, నీ కొలీగ్స్తో మాట్లాడట్లేదేమో, నీ బాస్తో మాట్లాడట్లేదేమో, ఎక్కడో గొడవ పడ్డావు, జ్ఞాపకం చేసుకో, సమాధానపడు. ఈ సమయంలో సమాధానం లేకుండా ఇందులో చెయ్యి వేయడానికి లేదు అనుకుంటున్నారా? అయోగ్యముగా ఇందులో చెయ్యి వేస్తే మనకు ప్రమాదం అని ఇందాక చదివాం.
పరీక్షించుకుంటావా ఈరోజు? ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ పరీక్షించుకునే సమయంలో మన ఆత్మను దేవుని వాక్య వేళల్లో చూసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతవరకు అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టినటువంటి మనం దీప వృక్షపు అనుభవంలో మనం ఉండాలి అనుకుంటున్నాను. ఆ 66 ప్రదీపములు కలిగినటువంటి దీప వృక్షం బంగారు నకిషీ పని అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మేలిమి బంగారంతో చేయబడినటువంటి ఆ దీప వృక్షం ఈ రోజున ప్రభు మనందరినీ కూడా అమూల్యమైన రక్తము చేత మనల్ని కొన్నాడు అనుకుంటున్నాడు. బంగారము కంటే వెండి కంటే శ్రేష్టమైన రక్తము చేత ప్రభు మనల్ని కొన్నాడు. అందరూ మోకాళ్ళ మీద ఉంది. మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఇంకో విషయాన్ని చెప్తాను అనుకుంటున్నాను. నేను అయోగ్యుడిని చెప్పి నువ్వు బయటకు వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు, దేవుని ఉగ్రత మన మీద ఉండకూడదు అంటే తప్పకుండా మనం పశ్చాత్తాపపడాలి. ప్రభు నన్ను క్షమించండి, నీ రక్తంలో కడగండి ప్రభు, నన్ను బాగు చేయండి ప్రభు అని నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే తప్పకుండా ఆయన క్షమించి ఆయన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీ మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తాడు. ఎవరు మౌనంగా ఉండదు తల్లి, తమ్ముడు ఎవరు మౌనంగా ఉండదు. అన్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నీ ప్రతిస్పందన కోరుతున్నాడు. దీపవృక్షంగా నువ్వు వెలిగించబడుతున్నావా? సముఖపు రొట్టెల బల్ల సమీపిస్తున్నటువంటి మనల్ని మనం దిద్దుకోవాలి అనుకుంటున్నాను. యేసయ్యా నన్ను క్షమించండి, నీ రక్తంలో కడగండి ప్రభా, నన్ను బాగు చేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఆ కలువరి బలిపీఠం మీద యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం మనందరి కొరకు బలియాగమయ్యాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెగు పోటు, వీపంతా నాగటి సాలలాగా దున్నబడి ఒక మాంసపు ముద్దలాగా మార్చబడ్డాడు. ఆయన మనందరి కొరకు తన ప్రాణ త్యాగం చేశాడు. మనకు జీవం ఇవ్వడానికి, మరణంలో ఉన్నటువంటి మనల్ని జీవంలోనికి నడిపించడానికి, నరకానికి వెళ్తున్నటువంటి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మనం చూసాం, ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయాలని ప్రభు మనతో మాట్లాడాడు. ఇది రొట్టె ద్రాక్షరసం మాత్రమే, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన శరీరము, ఆయన రక్తం, నీ కొరకు చిందించబడిన ఆయన రక్తం. ఆయన రక్తం నిన్ను మంచి మనస్సాక్షిలో నడిపిస్తుంది. అయ్యా నన్ను క్షమించండి, నీ రక్తంలో కడగండి ప్రభు ప్రార్థించండి. సువార్థికులైన వారు, సంఘ పెద్దలైన వారు దయచేసి ముందుకు రండి. జీసస్ రత్నాకరణ ప్రసన్న దయచేసి ముందుకండి. యాకోబన్న జీసస్ మన మధ్యలో ఉన్న రొట్టెను యేసుక్రీస్తు శరీరంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం. మౌనంగా ఉండి జ్ఞానపూర్వకంగా ఉండి ఆ సిలువ దృశ్యాన్ని చూద్దాం. సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రొట్టె కొరకు మన మధ్యలో ఉన్న స్వార్థకి ప్రసన్న గారు చేస్తారు. ద్రాక్షరసం కొరకు మన మధ్యలో ఉన్న రత్నాకరం చేస్తారు. ఇదిగో తండ్రి, నువ్వు గెత్సెమనే తోటలో మా కొరకు చేసిన రోదన, నీ చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందు అయ్యంతగా నువ్వు రోదన చేస్తావు. అయ్యానికి స్తోత్రాలు, అంతగా మమ్మల్ని ప్రేమించావు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ రుణాన్ని మేము ఏ విధంగా తీర్చుకోగలము? మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అని చెప్పావు. మీ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పావు. మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పావు. మమ్మల్ని ప్రేమించడానికి నీవు మరణానికి అప్పగింపబడ్డావు. అయ్యా మీ నామం మహిమ కొరకు, మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని మీ మరణ పునరుద్ధానంలో ప్రచురపరుచుట కొరకు దీన్ని చేయుడి, జ్ఞాపకము చేసుకునుడి అని చెప్పావు. మీ ప్రేమకు సాదృశ్యంగా
అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమ కొరకు, మిమ్మల్ని ప్రచురించుట కొరకు అయ్యా మా జీవితాలు పరిశుద్ధపరచమని అడుగుతున్నాం. మాలో ఒకవేళ ఎవరైనా అయోగ్యముగా మీ సన్నిధిలో ఉంటే మమ్మల్ని మన్నించు. మేమందరం ఒప్పుకుంటున్నాము తండ్రి. మా హృదయాలు సరైనవి కావు, మా అంతరంగాలు సరైనవి కావు, మా ఆలోచనలు, తలంపులు, ఊహలు సరైనవి కావు. అవి ఘోరమైనవి, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని అయ్యా వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. మమ్మల్ని మన్నించండి. నరుని హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డది అని వాక్యం చెప్తూ ఉంది. మమ్మల్ని మన్నించి ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ అపవిత్రపరచబడ్డామో, ఎక్కడ మీ నామానికి అవమానకరంగా, మీకు ఆయాసకరంగా మనం బ్రతుకుతున్నాము, మన్నించండి. మేము ఒప్పుకుంటుండగా విడిచిపెట్టుటకు కృప చూపించండి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.